పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడా యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నమ్మదగిన దేవుడా, నీతిమంతుడా, సత్యవంతుడా, నిత్యముండే దేవానికి స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు నిత్యం నిరంతరము ఏకరీతిలోనైనా నీ బిడ్డలందరినీ కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని అందరినీ ఎంతగానో భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇంత దూరము నాయనా అయ్యా విశాఖపట్నం ప్రాంతం నుంచి సతీష్గఢ్ ప్రాంతం వచ్చేయడానికి నైనా నీ కృపను మాకు అనుగ్రహించినందుకు, నీ దీవులతో మమ్మల్ని నింపినందుకు దేవానికే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా సృష్టికర్త మినిస్ట్రీనైనా ఇంత దూరం రావడానికి నైనా తండ్రి, అయ్యా ఇక్కడున్న బిడ్డలే మాకు సహకరించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. అయ్యా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరినీ నైనా నీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. అయ్యా ఎవరికి ఏ మాటలు అవసరమని సిద్ధపరచండి తండ్రి. ఎవరికి ఏ ఆత్మీయ ఆహారం అవసరమో సిద్ధపరచండి దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ స్టేజ్ని అలంకరించిన బిడ్డలకి నైనా నీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నైనా చిన్నలు పెద్దలందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. అయ్యా నీ మాటలు నైనా తండ్రి ఎంత దూరం వెళుతున్నాయో ప్రభువా, ఈ స్వరం ఎంత దూరం వినిపిస్తుందో ప్రభువా నైనా, వారందరికీ నైనా నీ మారు మనిషి లేకపోతే, నీ రక్షణ లేకపోతే నైనా అయ్యా నీ రక్షణ భాగ్యం దయచేయండి తండ్రి. అయ్యా అంత దూరం నుంచి ఊరు వచ్చి నైనా ఎంతగానో ప్రయాసపడి నైనా అయ్యా నా సేవకులు నైనా ఆండ్రిష్ గారిని పెట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా బిడ్డ పడుతున్న ప్రయాస ఎక్కడ వ్యర్థమైపోకూడదు తండ్రి. అయ్యా అనేక ప్రాంతాల్లోనైనా తండ్రి పరిచర్యకి వెళ్తున్నారు ప్రభువా. విశాఖపట్నంలో ఒక బ్రాంచ్ ఉంది ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే విజయనగరంలో ఒక బ్రాంచ్ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డని నైనా నువ్వు ఎప్పుడు దాటిపోలేదని మేము నమ్ముచున్నాం తండ్రి. అయా సృష్టికర్త మినిస్ట్రీని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. అయా పాటల్లో, ఆరాధనలో, వాక్యములోనైనా మా మధ్యలో మీరుండి మమ్మల్ని అందరినీ నడిపించమని నైనా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క సేవకులని నీ స్వాధీనంలో ఉంచుకొని ఎవరికి ఏ ఆత్మీయ ఆహారము సిద్ధపరచావానైనా ఆత్మీయ ఆహారాన్ని నైనా అందరికీ అందించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.